నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాల్టి నుంచి రోడ్డెక్కనున్న పవన్ వారాహి. పిఠాపురం నుంచి ప్రచార పర్వంలోకి జనసేనాని. కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర. పత్తికొండ నుంచి ప్రారంభం కానున్న ఎన్నికల ప్రచారం. నాలుగో రోజు చంద్రబాబు ఎన్నికల ప్రచారం. నేడు ప్రొద్దుటూరులో ప్రజాగళం సభకు హాజరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం. దేశంలో తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు. ఐటీ నోటీసులపై కాంగ్రెస్ ఫైర్. ఇవాళ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపు. ఏపీలో ఎన్నికల జాతర మహారంజుగా సాగుతోంది. అధికార పార్టీ వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్ష కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. రేసు గుర్రాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది విపక్ష కూటమి. జగన్ను ఢీకొట్టి అధికార పీఠం చేజిక్కించుకోవడమే కాకుండా ఎన్నికల రణరంగంలో వైసీపీ నేతలను మట్టి కరిపించి తమ సత్తా ఏంటో చూపించేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ తన గెలుపు గుర్రాల తుది జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల చివరి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు 3 విడతలుగా అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ పెండింగ్ లో పెట్టిన 9 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మొత్తంగా ఇప్పటి వరకు టీడీపీ 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు ఉన్న సీనియర్లు, నియోజకవర్గాల మార్పులు, చేర్పులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను అభ్యర్థులుగా ప్రకటించింది టీడీపీ హైకమాండ్. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు భీమిలి సీటు దక్కించుకుని తన పంతం నెగ్గించుకున్నారు. మొదటి నుంచి గంటాను చీపురుపల్లి బరిలో దించాలన్న యోచనలో ఉంది టీడీపీ అధిష్టానం. అయితే అందుకు సిద్ధంగా లేని గంటా తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని పట్టుపట్టుకుని కూర్చున్నారు. దీంతో చంద్రబాబు గంటా మధ్య సుమారు 2 వారాల పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. అయితే చివరికి భీమిలి స్థానాన్ని కేటాయించి ఆయన కోరుకున్న చోటే బరిలోకి దించింది పార్టీ అధిష్టానం. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించింది. హెచ్చర్ల సీటు ఆశించిన కళను మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి దించింది. అలాగే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అవకాశం ఇచ్చింది. అలాగే ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రహ్మణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిపింది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు సీటు కేటాయించారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడును టీడీపీ బరిలో నిలిపింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఊహించిన అభ్యర్థికి టీడీపీ టికెట్ దక్కింది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టికెట్ ఆశించారు. తొలుత ఈ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. చివరికి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు సీటు దక్కింది. దీంతో అనంతపురం అర్బన్ టీడీపీలో అసంతృప్తి సెగలు ఎగిసిపడ్డాయి. దగ్గుబాటి ప్రసాద్ కు టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ చౌదరి తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఈ పరిణామాలతో ప్రభాకర్ వర్గీయులు హైకమాండ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలను తగలబెట్టారు. పార్టీ జిల్లా కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కుర్చీలు, బల్లలకు నిప్పులు పెట్టారు. పలుచోట్ల కూడా ఆశావాహులు అసంతృప్తితో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 8 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన టీడీపీ వీటితో పాటు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చింది.
కదిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సతీమణి కందికుంట యశోదాదేవికి గతంలో టికెట్ కేటాయించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పై ఉన్న నకిలీ డీడీల కేసును నాంపల్లి సిబిఐ కోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు తిరిగి కందికుంటకే టికెట్ ఇచ్చింది. ఈసారి కూడా ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది. ఇటీవల విడుదల చేసిన బీజేపీ లిస్టులో పేరు లేకపోవడంతో టీడీపీ రిలీజ్ చేసే చివరి జాబితాపై ఆశ పెట్టుకున్నారు రఘురామ. కానీ ఈ జాబితాలోనూ ఆయనకు చోటు దక్కలేదు. లోక్సభ ఎన్నికల వేళ సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సిన సమయంతో బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీలకు గండి కొట్టిన బీఆర్ఎస్ ప్రస్తుతం కీలక నాయకులు వలసబాట పట్టడంతో రేకులు రాలిపోయిన గులాబీ చందంగా మారింది. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో వలసల వరదతో గులాబీ దండు ఖాళీ అయిపోతోంది. కార్ పంచర్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బ నుంచి ఇంకా కోలుకోని కేసీఆర్ పార్టీలో కీలక నాయకులు ఘర్ వాపసీ పేరుతో వలస వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తుంది. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ రివెంజ్ పాలిటిక్స్ కు ఉద్యమ పార్టీ కుదేలైపోతుంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రజల మన్ననలను పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ఇతర పార్టీ నేతలకు రెడ్ కార్పెట్ పరిచింది. అనుకున్నదే తడవుగా 2014లో టీడీపీని ఖాళీ చేయించింది. 2018లో కాంగ్రెస్ ను ఖాళీ చేయించాలనే లక్ష్యంతో గులాబీ పార్టీ గేటు తెరిచారు. ఎమ్మెల్యేలు, నేతలను పార్టీలో చేర్చుకున్నారు. దాదాపు ప్రతిపక్షం అనే పదం లేకుండా చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ వేసిన పాచికలనే ప్రయోగించి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివెంజ్ తీర్చుకుంటున్నారు. గులాబీ పార్టీని ఖాళీ చేసే వ్యూహాలకు పదులు పెట్టారు. లోక్సభ ఎన్నికలకు ముందు హస్తం పార్టీ గేట్లు తెరిచారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కట్టారు. ఈ మధ్యనే చేవల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు కూడా గులాబీ దండును విడిచిపెట్టారు. అంతకుముందు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పార్టీ మారారు. ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతూ వచ్చింది. తాజాగా పార్టీకి కీలకంగా ఉన్న కె కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మి బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ప్రకటించడం కేసీఆర్ కు మింగుడు పడ్డం లేదు. ఇక మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా పార్టీని వీడుతుండడం సంకటంగా మారింది. బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్సభ బరిలో నిలిచారు. వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరగా ఆమెకు మల్కాజ్గిరి టికెట్ లభించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికార పార్టీలో చేరి సికింద్రాబాద్ లోక్సభ టికెట్ దక్కించుకున్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిన వెంటనే ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ పి రాములు బీజేపీలో చేరగా ఆయన కుమారుడికి టికెట్ లభించింది. మాజీ ఎంపీలు జి నగేష్, అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సైదిరెడ్డిలు ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ హస్తంగూటికి చేరారు. వరంగల్ నుంచి టికెట్ ను ఆశించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం కారు దిగి కమలం పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరమయ్యాయి. పార్టీని వీడుతున్న నాయకులు కవిత అరెస్ట్, నీటి ప్రాజెక్టులలో లోపాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను ప్రస్తావించి లేఖలు రాయడం, పార్టీని దుమ్మెత్తుపోయడం కేసీఆర్ కు మరింత సంకటంగా మారింది.
ఉన్న నాయకులు వలసపోకుండా చూసుకోవడమే గులాబీ బాసుకు అసీధారా వ్రతమే. మాజీ మంత్రి కేటీఆర్ పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. చదువుకున్న కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఏప్రిల్ 6న జరిగే కాంగ్రెస్ సభలో మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. 100 రోజుల పాలనపై చర్చిస్తామన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి, సాధారణ ఎన్నికలకు సంబంధించి అత్యధిక శాతం సీట్లు గెలవటం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా దేశంలోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ పక్షాన తయారు చేసినటువంటి మేనిఫెస్టోని హైదరాబాద్ దగ్గరలో తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ ప్రాంగణంలో 6వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఆ బహిరంగ సభలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించి దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలని ప్రకటించేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం చేయడం జరిగింది. కేటీఆర్ తన జీవితంలో మొదటిసారి వరి పొలాల్లోకి దిగారని మంత్రి తుమ్మల అన్నారు. గత ప్రభుత్వ లీలలకు ఇప్పుడు అర్థమవుతున్నాయన్నారు. ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని గత ప్రభుత్వం తమపై విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 5-6 నెలల పాటు రైతు బంధు వేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలే అయిందని అన్నారు. సంక్షేమంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సంక్షేమ దిశగా తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి దేశవ్యాప్తంగా జాతీయ నాయకులు పొగిడే స్థితికి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం తీసుకురాగలిగామంటే అదొక కమిట్మెంట్ తోటి ప్రజలు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాద ఫలితంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కమిట్మెంట్ తోటి చేస్తున్న ప్రభుత్వాన్ని గుర్తించకుండా అధికారం కోల్పోయామనేటటువంటి ఒక దుగ్ధతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొట్టమొదటిసారి వాళ్ళ జీవితంలో వరి పొలంలోకి వెళ్ళినటువంటి సంఘటన కేటీఆర్ గారి జీవితంలో 3 రోజుల క్రితం జరిగింది. అంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ గతం ప్రభుత్వంలో మీరేం చేశారో. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు చావో రేవో అన్న ఓ విధమైన సవాల్. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైన వేళ 10 ఏళ్లు ఓ వెలుగు వెలిగిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ నుంచి నాయకులు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. పక్క పార్టీల వైపు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండడం లేదు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాజిరెడ్డి గోవర్ధన్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయనకు నియోజకవర్గంలోని అన్ని సెగ్మెంట్ల నుంచి నాయకుల సహకారం కరువైంది. కొరుట్ల, జగిత్యాల, బాల్కొండ నియోజకవర్గాలు బాజిరెడ్డికి కొంత ఊరటనివ్వచ్చు. బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి. బాజిరెడ్డి జిల్లాలో చాలా సీనియర్ నేత, మంచి పట్టుంది, బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గం నేత. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి భిన్నంగా మారింది. జిల్లాలో క్యాడర్ కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. కీలక నాయకులు పక్క పార్టీలకు వెళ్లిపోతున్నారు. గత 10 ఏళ్లుగా జిల్లా పూర్తిగా గులాబీ గుప్పెట్లో ఉండేది. ప్రస్తుతం పార్టీ పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే ఆర్మూర్ మున్సిపాలిటీ, డీసీసీబీ చైర్మన్ పదవులు కూడా కాంగ్రెస్ వశమయ్యాయి. మరోవైపు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేల సహకారం బాజిరెడ్డికి ఏ మేర ఉంటుందో అన్నది ప్రశ్నగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యేలు జిల్లాకు రావటమే మానేశారు. పూర్తిగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం ఈ ఎంపీ ఎన్నికల్లో బాజిరెడ్డికి కొంత ఇబ్బందికర పరిణామాలే అంటున్నాయి పార్టీ శ్రేణులు. మరోవైపు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇప్పటి వరకు కార్యకర్తల సమావేశాలు నిర్వహించలేదు. క్యాడర్ ను సమన్వయం చేయడం లేదంటున్నారు. అటు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో చిక్కుకున్నాడు. అసలు షకీల్ ఎక్కడున్నాడు అనే విషయం కూడా తెలియని పరిస్థితి. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు.
బాజిరెడ్డి గోవర్ధన్ కు జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతు ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. అక్కడ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక బాల్కొండలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో బాజిరెడ్డి గోవర్ధన్ కు ఇబ్బంది లేనప్పటికీ మిగతా 4 నియోజకవర్గాల్లో ఆయన కష్టపడాల్సి వస్తోందంటున్నారు. బాజిరెడ్డి పొలిటికల్ జర్నీలో ఎప్పుడూ క్లిష్ట పరిస్థితుల్లోంచే గెలుపు తీరాలు దాటుతూ వచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, జిల్లా మీద పట్టుండటం, మున్నూరు కాపు సామాజిక వర్గ నేత కావటం బాజిరెడ్డికి కొంత కలిసొచ్చే అంశాలు. గతంలో బాజిరెడ్డి సీనియర్ లీడర్లు సంతోష్ రెడ్డి, డి శ్రీనివాస్, పోచారం శ్రీనివాస్ రెడ్డిలను ఓడించిన పేరుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కేడర్ అంతా ఏకమైతేనే గులాబీ పార్టీ ప్రభావం ఎంపీ ఎన్నికల్లో కనిపిస్తుందంటున్నారు. బాజిరెడ్డికి జిల్లాలో ఉన్న ఫాలోయింగ్, మాస్ లీడర్ కావడం, సీనియర్ నేత కావడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజాబలంతో పాటు అన్ని అంశాలు కలిసి వస్తేనే విజయం. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో పోస్టల్ బ్యాలెట్ పై మరింత ఫోకస్ పెట్టారు ఎన్నికల అధికారులు. గతంలో వచ్చిన విమర్శలను తిప్పికొట్టే విధంగా చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ఏదైనా సమస్య తలెత్తితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్. సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవడంతో పోస్టల్ బ్యాలెట్ ను సీరియస్ గా తీసుకున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు, ఏఆర్ఓలకు పోస్టల్ బ్యాలెట్ పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వహించు పోలింగ్, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందజేయడం, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, నిబంధనలు, ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు రొనాల్డ్ రోజ్. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన ఆయన ఈ ప్రక్రియలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించిందన్నారు రొనాల్డ్ రోజ్. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఫామ్ 12 అందించి పోస్టల్ బ్యాలెట్ పై పూర్తి అవగాహన కల్పించాలని, పూర్తి వివరాలను పూరించి వెంటనే తిరిగి ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లోని చాలా సెంటర్లలో ఫెసిలిటేషన్ సెంటర్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపంతో చాలా మంది అధికారులకు పోస్టల్ బ్యాలెట్లు అందించలేకపోయారు. దీంతో కొన్ని చోట్ల నిరసనలు సైతం వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే మే 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా సమస్యలు తలెత్తితే చర్యలుంటాయని హెచ్చరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్. మున్సిపాలిటీ ఉద్యోగుల నియామకాల్లో రూల్స్ బ్రేక్, ఎన్నికల కోడ్తో హడావిడిగా భర్తీలు, కౌన్సిల్ తీర్మానం లేకుండానే అంతా కానిచ్చిన అధికారులు, ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ ఆరోపణలు. ఇంతకీ ఉద్యోగాల అమ్మకాలేంటి? ఎవరా అవినీతి అధికారులు? కాకినాడ జిల్లా పిఠాపురంలో అసలేం జరిగింది? కాకినాడ జిల్లాలో మున్సిపాలిటీ ఉద్యోగాల భర్తీ వివాదాస్పదంగా మారింది. పిఠాపురం మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయంటూ మండిపడుతున్నారు. మున్సిపల్ కౌన్సిల్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎన్నికల కోడ్ ముందు 7 ఉద్యోగులను నియమించడం ప్రస్తుతం వివాదంగా మారింది. పిఠాపురం మున్సిపాలిటీలో ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ విభాగాల్లో 6 నియమించారు అధికారులు. అలాగే ఒక ఉద్యోగికి పోస్టింగ్ మార్చారు. అయితే ఈ ఉద్యోగ నియామకాలు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా జరిగాయని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మరణించిన ఉద్యోగుల స్థానంలో ఆయా ఉద్యోగి కుటుంబ సభ్యులను కాకుండా బయట వ్యక్తులకు పోస్టులు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు.
భర్తీ చేసిన పోస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో కాలం నుండి మున్సిపాలిటీలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి కొత్త వారికి చోటు కల్పించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల విషయంలో ఓ ప్రజా ప్రతినిధి ద్వారా లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వెంటనే అక్రమంగా భర్తీ చేసిన ఉద్యోగ నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. అవినీతి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పిఠాపురం వాసులు ఆరోపిస్తున్నట్టు ఉద్యోగాల నియామకాల్లో నిబంధనలను గాలికొదిలేశారా? అధికారులు అవినీతికి పాల్పడ్డారా? ఉన్నతాధికారులు విచారణకు సిద్ధమేనా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి. డిజిటల్ రంగంలో భారత్ చాలా మార్పులు తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అయితే కృత్రిమ మేధతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చాయ్ పే చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ టెక్నాలజీ సహా పలు రంగాలపై వీళ్ళిద్దరూ చర్చించారు. డిజిటల్ టెక్నాలజీతో సామాన్యులకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసిందన్నారు. ప్రభుత్వ అవసరం ఉన్న పేదలకు డిజిటల్ టెక్నాలజీ దోహదపడుతోందని చెప్పారు. हम कह देते आई जनरेटेड और ये सोर्स है, ये आज शुरू के दिनों में, आगे चल करके क्या होगा जरूरत नहीं पड़ेगी शायद, लेकिन ये हमने कुछ डूज एंड डोंट्स उस पर सीरियसली सोचना पड़ेगा। उसी प्रकार से मैं एआई से पहले काम वो लूं जिसकी मेरी महारत हो और मैं अब थक गया हूं, सो जाऊं, वो कर लेगा, तो वो ठीक नहीं है। जैसे हम कह देते हैं कि भाई तुम 5 बजे उसको फोन लगा देना, तो यही कर देगा, या मैं कह दूंगा कि मेरा वो गाना मुझे सुना दो, तो वो कर देगा। तो मुझे पता होना चाहिए ना कि भाई मुझे इस समय किस गाने को सुनने की जरूरत है, मेरे लिए क्या रिक्वायरमेंट है। हमने उसकी सिक्योरिटी भी देखनी चाहिए। भारत में कानूनी व्यवस्था तो की है, लेकिन लोगों को भी अवेयर करना पड़ेगा। अब जैसे मैंने आज हमारे देश में यूनिवर्सिटीज वगैरह सारे सर्टिफिकेट क्लाउड में रखवा देता हूँ, ताकि खर्चा भी बचता है और जो भी रिक्वायरमेंट मिल जाती है। मेरे यहाँ कंप्लायंसेस की जरूरत होती थी, मेरे साथ ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.